హలో అండి. ఒక్కోసారి తెలియకగానే మన అజాగ్రత్త వలనో, అశ్రద్ధ వలనో, గాబరా వలనో మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వలన పెద్ద పెద్ద ప్రమాదాలు, అనర్థాలు జరుగుతుంటాయి. అలాంటిదే 1 వీక్ బ్యాక్ మా ఇంట్లో కూడా జరిగింది. స్టవ్ పైన రైస్ పెట్టి నేను ఆనియన్స్ కట్ చేస్తుంటే కుక్కర్‌లో రైస్ పెట్టినప్పుడు వాటర్ ఎక్కువైతే పొంగినట్లు సౌండ్ వస్తుంది కదా! అలాంటి సౌండ్ వచ్చింది. ఇంకో సెకండ్ కల్లా కుక్కర్‌లో ఉన్న రైసు కిచెన్ అంతా తుల్లి అసలేమవుతుందో ఒక్క క్షణం అర్థం కాలేదు నాకు. స్టవ్ ఆఫ్ చేద్దామంటే రైస్ కిచెన్ మొత్తం తుల్లుతూనే ఉంది. ఈలోగా మా వారొచ్చి నన్ను కిచెన్‌లో నుంచి బయటికి లాగి ఎలాగోలాగా స్టవ్ ఆఫ్ చేస్తే గానీ కుక్కర్‌లో నుంచి రైస్ బయటికి రావడం ఆగలేదు. జనరల్‌గా కుక్కర్‌లో పెట్టాల్సిన రైస్ కన్నా ఎక్కువ పెట్టినా కుక్కర్ విజిల్‌కి ఏమైనా అడ్డంగా ఉన్నా ఇలాంటివి జరుగుతాయి. మార్నింగ్ కుక్కర్ పెట్టినప్పుడు విజిల్‌లోకి రైస్ ఏమన్నా వెళ్ళిందేమో అది చూసుకోకుండా మళ్ళీ విజిల్ పెట్టేశాను నేను. అందుకే విజిల్ నుంచి ప్రెషర్ బయటికి వెళ్ళలేక సేఫ్టీ వాల్వ్ ఓపెన్ అయ్యి రైస్ బయటకొచ్చేసింది. ఇలాంటి కుక్కర్‌లో అయితే లిడ్డే పైకొచ్చేస్తుంది ఏకంగా. వెంటనే బయటకొచ్చిన చిన్న చిన్న పొక్కులొచ్చేశాయి.